ఉన్నాము. వాక్య ధ్యానములోనికి వెళ్ళేదాం. కూర్చోండి బిడ్డ, సెట్ అయిపోండి. రైట్. కీర్తి ముందుకు జరుగు, ఇంకా ముందుకు జరుగు. అపర్ణ రైట్. స్మైల్ జరుగు బిడ్డ. రైట్. స్టాండ్ కదిలించొద్దు, కెమెరా స్టాండ్. కూర్చోవాలి. రైట్. ఓకే. నిర్గమకాండము మనము 18వ అధ్యాయము, నిర్గమకాండము 18వ అధ్యాయము 20 నుండి 23 వరకు చదివాము. ఆ మాట కొరకై ఆ భాగాన్ని చదవడము జరిగింది. నిర్గమకాండములో ఉన్న ఆ అధ్యాయాలు చాలా కీలకమైనవి. 20వ అధ్యాయానికి వచ్చేసరికి ధర్మశాస్త్రం అంతా కనబడుతుంది. అనగా 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు కనబడుతూ ఉన్నవి. కనుక మోషే పనుల ఒత్తిడిని బట్టి బాగా అలసిపోయి, పనులలో బాగా నిమగ్నుడయ్యి, బాగా బేజారైపోయాడు అంటారు కదా. ఆ రీతిగా బాగా అలసిపోయిన పరిస్థితిని మామ ఎరిగి ఇత్రో తనకు ఒక సలహా ఇచ్చాడు, అడ్వైజ్ చేశాడు. నానా, ఇంకెంతవరకు అన్ని పనులు నీవే చేసుకొని కష్టపడతావు? ఏజ్ పైబడుతుంది, ఇంకా రాను రాను కొంత పనుల ఒత్తిడి తగ్గించుకొని చేయగలిగిన వారికి ఆ పనుల బాధ్యత అప్పగిస్తే మంచిది అని అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు. 21వ వచనం కింది భాగములో 1000 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని, 50 మందికి ఒకరిని, 10 మందికి ఒకరిని, కనుక అధికారులనుగా, నాయకులనుగా, న్యాయాధిపతులనుగా నిర్ణయం చేసి ఆ వర్క్ను డిస్ట్రిబ్యూషన్ చేసి, నువ్వు జస్ట్ అది ఏమంటే ఇన్ఛార్జిగా ఉండి వర్క్ను డిస్ట్రిబ్యూట్ చేసి వర్క్ లోడ్ తగ్గించుకొని నీవు దేవుని పరిచర్యలో ఇంకా సునాయాసంగా, సులువుగా, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి వీలవుతుంది అని మామ చెప్పాడు. ఆ పెద్దల సలహాను పురస్కరించుకొని ఆయన ఆ రీతిగా డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఆయన ఒత్తిడి తగ్గింది కాదు, కొంచెం దేవుడి సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నాడు. ఆ పరిస్థితిని ఎరిగిన దేవుడైన యెహోవా మోషేను పిలిచాడు. నానా, నువ్వు నా సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతున్నావు. నేను ఒక స్థలం చెప్తా, అక్కడికి నువ్వు వచ్చేయాలా, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడతా అన్నాడు. ఎక్కడ ప్రభు అని అంటే, నువ్వు వచ్చేయాల కొండ మీదకి అన్నాడు. కొండ మీదకి వెళ్ళాడు. దేవుడైన యెహోవా మోషేతో పర్సనల్గా మాట్లాడి ఒక కీలకమైన బాధ్యత అప్పగించాడు. అదేమనగా 10 ఆజ్ఞల పలకలను చేతికిచ్చాడు. తీసుకొని వెళ్ళు, ప్రజలకు ఈ పలకలను, ఈ ఆజ్ఞలను, ఈ కట్టడలను పరిచయం చేయి. ప్రజలందరూ ఇవి చేయడానికి ఈ పని నీవు పూనుకో. ఇప్పటి వరకు వారిని నడిపించావు, తోలుకొని వచ్చావు, వారి సాధక బాధలు చూసావు, కష్ట సుఖాలను చూచావు. ఇక అదంతా నీవు డిస్ట్రిబ్యూషన్ చేసావు. వర్క్ లోడ్ అక్కడ తగ్గింది కనుక ఈ వర్క్ను నీవు ముందుకు సాగాలి అని 10 ఆజ్ఞల పలకలను తన చేతికిచ్చాడు. ఇదంతా మనం ఎరుగుదుము. ఇది చేసేటప్పుడు దేవుడిచ్చిన ఒక మంచి మాట చూద్దాము. చూడండి, ఇప్పుడు 21వ వచనం మొదటి భాగము చదువుదాము. నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి 3 ఉన్నాయి చూడక్కడ. 1 సామర్థ్యం, 2వది దైవభక్తి, 3వది సత్యమునందు ఆసక్తి కలిగిన ప్రజలను ఎంపిక చేసుకో. అది ఎవరెవరు లీడర్స్, నాయకులు అని అంటే ఇక్కడ 3 కేటగిరీస్ ఈ ఒక వ్యక్తిలో ఉండాలి అంటాడు. ఈ 3 కేటగిరీస్ ఎవరిలో ఉంటావో వారిని నీవు ఎంపిక చేయాలా. 1000 మంది ఇన్ఛార్జి ఒకరు, 100 మంది ఇన్ఛార్జి ఒకరు, 50 మంది ఇన్ఛార్జి ఒకరు, 10 మంది ఇన్ఛార్జి ఒకరు. కనుక ఆ చొప్పున నాయకులను ఎంపిక చేసేటప్పుడు ఆ నాయకునికి 3 లక్షణాలు ఉండాలి బేట అన్నాడు. ఏవి అనగా మళ్ళీ గుర్తు చేస్తున్నాం, సామర్థ్యత. మీకు తెలుసు సామర్థ్యత అంటే ఏంటో. 2వది దైవభక్తి. భూలోకములో భక్తి ఉంది కానీ దైవభక్తి లేదు. కనుక నాయకులైన వారికి, విశ్వాసులు అనబడుతున్న వారికి, దేవుని పరిచర్యలో సాగి వెళ్ళాలి అనుకునే వారికి ఏముండాలి అనగా దైవభక్తి ఉండాలి. 2వది. 3వది సత్యమైన ఆసక్తి ఉంది. ఇప్పుడు అందరికీ నీకేం కావాలి, నీ ఆశ ఏంటి, నీ కోరిక ఏంటంటే అమ్మో 1,00,000 కోరుతారు. ఇప్పుడు మేము ఎవరం తీర్చని కోరికలు కోరుతారు బిడ్డలు. మీరు చాలామంది నాకు చాలా బంగారం కావాలంటారు. నేను ఇప్పుడే మా స్మైల్ని అడుగుతుంటది, ఇప్పుడే నేను పెద్ద డాక్టర్ని కావాలంటది. నేను చేయగలనా? తరబితి 2 దేవుడు చేస్తాడు. అది కానీ ఇప్పుడే కావాలా? అలాంటి ఆశలు మనకున్నవి. ఇప్పుడే నాకు పెద్ద కారు కావాలా, ఒక పెద్ద బిల్డింగ్ కావాలా, ఒక పెద్ద ఫెసిలిటీస్ కావాలి, నాకు కొంత ఇన్కమ్ సోర్స్ కావాలి, నేను అప్పుల్లో ఉన్నాను, వెంటనే నాకు ఒక పెద్ద డబ్బుల బిండలు కావాలి అడుగుతాం మనం.
అడుగుతాం, అదంతా ఆశక్తులు. కానీ ఇక్కడేమంటాడనగా సత్యము కొరకు ఆసక్తి. ఆ స్పిరిచువల్ లీడర్కి ఉండవలసిందేమనగా సత్యాసక్తి. కనుక ఈ పూట దైవ భక్తి అనే మాటను మనము కొంచెం యోచన చేద్దాము. సత్యాసక్తిని దేవుని చిత్తమైతే మళ్ళీ ఎప్పుడన్నా ఆలోచన చేద్దాం. ఈ పూట భక్తి లక్షణాలు ఏంటి, దైవ భక్తి లక్షణాలు ఏంటి, దైవ భక్తి లక్షణాలు ఏంటి అని ఒకవేళ మిమ్మల్ని టూకీగా జనరల్గా నేను క్వశ్చన్ వేస్తే అంటారు, బైబిల్ చదవడం అంకుల్ అయ్యా అంటారు, ప్రార్థన చేయడం అంటారు, పాటలు పాడడం అంటారు, ఉపవాసం ఉండడం అంటారు, తెల్ల వస్త్రాలు ధరించుకోవడం అంటారు, చెడ్డ పనులు చేయకుండా అంటారు, దొంగ పని చేయకూడదు అంటారు, వ్యభిచారం చేయకూడదు అంటారు, మోసం చేయకూడదు అంటారు, హత్య చేయకూడదు అంటారు. ఇవన్నిటితో పాటు ఇవన్నీ ఉండాలా. వీటన్నిటితో పాటు నేను కొన్నిటిని మీ గమనములోనికి తీసుకొని వస్తాను. భక్తికి ముఖ్యమైన మూడు లక్షణాలను ఈ ఉదయం మీ గమనములోనికి తీసుకొని వస్తాను. యోబును గురించి వ్రాస్తూ, యోబు అవసాన స్థితి సంభవించినప్పుడు యోబు చుట్టూన్న వారందరూ చుట్టూ మూగి, ప్రజలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరూ చుట్టూ మూగి ఉన్నప్పుడు ఆయన కుంగిపోయాడేమో అనుకుని ఆయనకు ఒక మాట హెచ్చరిక చేస్తారు. 6వ అధ్యాయము 4వ అధ్యాయము 6వ వచనము చూడండి. ఆ 4వ అధ్యాయం 6వ వచనము యోబును చూసి రాయబడిన మాట ఏమనగా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా అంటాడు. భక్తి మనదే అయితే మనకు మెయిన్ ఫుల్ సపోర్ట్ అదే. ఒకవేళ చిన్న పిల్లలను ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు ప్రక్కనే వాళ్ళ డాడీ కనబడ్డాడు అనుకో, కొండంత బలం వచ్చేస్తుంది వాళ్ళకు కదా. ఒకవేళ పక్కనే కావలసిన వారు కనబడ్డారు అనుకో, ఎక్కడ లేని ధైర్యం. తెలంగాణలో ఒక నానుడి ఉంది, ఆడపడుచు కంట పుట్టూరి కుక్క కనబడుతూ పడిసేస్తుందంట. మీకు తెలిసిన అర్థమైందో కాలేదో నా భాష, కొందరికి అర్థమైంది. ఆడపిల్లని పెళ్లి చేసి ఎక్కడో దూరం పోయి కాపురం చేస్తుంది, అప్పటికే 1 year అవుతుంది. వాళ్ళ సొంత ఊరు కుక్క కనబడితే దాన్ని ఎంబడి పరిగెత్తదంట. అమ్మో మా ఊరు కుక్క, మా కుక్క అని. అది మనిషి నైజం. నేను గుర్తు చేసేది ఏమనగా, కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, నష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మనకు కావలసిన ఆప్తుడు కనబడితే కొండంత బలం వస్తుంది మనకు. అందుకే సిక్కైనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, చనిపోయినప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు మనం వెళ్ళి ప్రక్కన నిలబడి చేయి తట్టాలా, నుదురాలా, అట్లా నురుమాల ఏమంటారు, అట్లా నుదురాలా చేస్తూ ఉంటే అట్లా మన టచ్, మన ప్రజెన్స్, మన పక్కన నిలబడుట వల్ల కొండంత బలము. యోబు అవసాన స్థితిలో ఉన్నాడు, దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. ప్రక్కనున్న వారు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టిస్తుందయ్యా, పుట్టించదని కాదు, కానీ నువ్వు అనవలసిన పద్ధతి అది కాదు. నాయన దేవుడున్నాడు అనాలి, కానీ నీకు భక్తి లేదా అంటే ఏమన్నట్టు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదు. నేను గుర్తు చేసే మాట ఏమనగా, భక్తి యొక్క లక్షణాలు 3 చూపిస్తాను. ఆదికాండము నుండి మనం మొదలు పెడదాము, పరిశుద్ధ గ్రంథంలో మధ్యాహ్న దాకా చూద్దాము. భక్తి కలిగిన భక్తుల జీవితాలను ఈ ఉదయం ఆలోచన చేద్దాం. ఆదికాండము మొదటి వ్యక్తి, ఆదికాండము 39వ అధ్యాయములో ఒక యమాహెమి కనబడతాడు. వయసులో చిన్నవాడు, కుటుంబములో ఆఖరివాడు, భక్తిలో పెద్దవాడు. ఎవరు అనగా యోసేపు. 39వ అధ్యాయము తీసిన వారు దయచేసి 12వ వచనాన్ని మనము చదవగలిగితే, భక్తిని కాపాడుకోవడానికి ఆయన పరుగులు తీస్తూ ఉన్నాడు. పాపము ఆయనను ఆవరించినది, ఆయన ఆశ ఆవరించినది, ఆయన కోరిక నెరవేర్చుకునే స్థితి వచ్చింది, అవకాశం లభించింది, గోల్డెన్ ఛాయిస్ చేతుల్లోనికి వచ్చింది అన్నట్టుగా ఉంది అక్కడ. కానీ ఆయన ఆ సిచ్యువేషన్ నుండి పరుగులు తీశాడు. బయటికి ఎందుకు వచ్చావు, బయటికి ఎందుకు పరుగులు తీస్తున్నావు, ఏంటి పరిస్థితి అని అడిగితే ఆయన అంటాడు, నా భక్తిని నేను కాపాడుకొనుట కొరకు అంటాడు. లేదా ఒక్క మాటలో చెప్పాలంటే, నా పరిశుద్ధతను కాపాడుకొనడానికి. అక్కడున్న సందర్భాన్ని మీరు బాగా ఎరుగుదురు. పోతిఫర్ ఇంట్లో పరిచారకునిగా ఉన్నాడు. పోతిఫర్ భార్య కన్ను వేసింది, మంచి వయసులో ఉంది ఆవిడ, ఇంట్లో ఎవ్వరూ లేరు, నాతో కలిసి వచ్చేయి ఎంజాయ్ చేద్దాం అంది. దానిలో నుండి ఆయన బయటికి పరుగు తీశాడు. బయటికి పరుగు తీసినందుకు నెపము వేసి పోతిఫర్ భార్య అనవసరంగా జైలులో పెట్టేసింది. కానీ జైలుకైనా వెళ్తాను గాని పరిశుద్ధతను పాడు చేసుకోను అన్నాడు యోసేఫ్. ఈ ఉదయం భక్తి యొక్క మొదటి లక్షణం హోలీనెస్, పరిశుద్ధత. పరిశుద్ధత ఏం చేస్తుంది అనగా,
పరిశుద్ధత లోకమును దూరం చేస్తుంది, పరలోకమును దగ్గర చేస్తుంది. నేను ఊరికే గుర్తు చేస్తాను. భక్తి ఏం చేస్తుందంటే, భక్తి భక్తుణ్ణి అనుసంధానం చేస్తుంది. అంబికా దర్బార్ భక్తి కాదు. భగవంతుణ్ణి అనుసంధానము చేయునది అంబికా దర్బార్ భక్తి అంటాడు కదా, విన్నాం సంవత్సరాల నుండి. ఆ స్లోగన్ బాగా పనిచేసింది, కలిసి వచ్చింది బాగా. కోట్లు గడించారు ఆ కంపెనీ వాళ్ళు. అంబికా దర్బార్ భక్తి తయారు చేసేవారు కోట్లు గడించారు. ఆ స్లోగన్ కరెక్ట్గా సూట్ అయింది. ఎవరికి వచ్చిందో బుర్ర, ఎవరికి వచ్చేసిందో. భగవంతుణ్ణి అనుసంధానం చేసేది అంబికా దర్బార్ భక్తి. అంటే పూజ చేసినప్పుడు అందరూ అంబికా భక్తే ఉన్నారు. అందుకే గిరాకీ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు వాక్యం ఉద్దేశించి నేను గుర్తు చేస్తున్నాను, అది శుద్ధబద్ధం. ఒకవేళ వాళ్ళు ఉండి రేషం ఉండి యూట్యూబ్లో ఒకవేళ నాకు కంప్లైంట్ ఇస్తే నేను ఏమంటానో తెలుసా? ఒకవేళ అంబికా దర్బారు భక్తే భక్తుణ్ణి అనుసంధానం చేయగలిగితే గుళ్ళెందుకు, గోపురాలెందుకు, మందిరాలెందుకు, మసీదులెందుకు, టెంపుల్స్ ఎందుకు కదా? 10 రూపాయలు పెట్టి భక్తిగా కొనిచ్చేస్తే దేవుడు వస్తాడు, కలుస్తాడు, అయిపోయా. ఇంకెందుకు ఇంకా ఇంత తతంగం ఎందుకు? అది కాదు అని మనందరికీ తెలుసు. అంబికా దర్బారు భక్తి మాత్రం భగవంతుణ్ణి అనుసంధానము చేయదు గాని పరిశుద్ధత చేస్తుంది. యోసేపును పరిశుద్ధత భగవంతునితో ఏకం చేసింది. పరిశుద్ధత మనదే అయితే లోకము అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, దాంట్లో అన్నీ ఉన్నవి. దానిని దూరం చేస్తుంది, పరలోకమును దగ్గర చేస్తూ ఉంది. అందుకే మనం అనునిత్యము చేసే ప్రార్థనలో నీ రాజ్యము వచ్చును గాక అంటున్నాం. దేవుని రాజ్యం భూలోకానికి వస్తుంది. అబ్బా, ఆ రాజ్యములో నీవు ఏకీభవించి పరలోకానికి వెళ్తావు. అది దేవుని రాజ్యమే దిగి వస్తుంది నిన్ను తీసుకొని వెళ్ళడానికి. నేను చిన్నగా ఉన్నప్పుడు పెళ్ళిళ్ళకు వెళ్ళేవాడిని. నేను చెప్తున్న వయసు ఎంతనో తెలుసా? బిలో 10 ఇయర్స్. నా వయసు బిలో 10 ఇయర్స్ ఉన్నప్పుడు రాత్రి 11 గంటలకు ప్రయాణమై ఊర్లకు నడిచి వెళ్ళేవారు. తెల్లవారుజామున పెళ్ళయ్యే ఊరుకు చేరేవాళ్ళం. ఊరు బయట ఓ చెట్టు కిందనో ఎక్కడనో ఒక స్థలములో కూర్చొని ఓబోయ్ మేము వచ్చామయ్యా అని కబురు చేస్తే వాళ్ళు పెళ్ళింటి వాళ్ళ ఊపుతా ఉండరు తలాలందరూ. ఆ పెళ్ళింటి వాళ్ళు బిందెడు కవడబెడు నీళ్లు పట్టుకొని కావలసినవి వస్తువులు పట్టుకొని మేమున్న స్థలానికి వచ్చేవాళ్ళు ఎవరమైనా అవన్నీ వాళ్ళకిచ్చి బలాయి తీసుకొని వీళ్ళని తీసుకొని వాళ్ళ ఇల్లు నింపేవాళ్ళు. తెలుసు, అర్థమవుతుంది నా భాష? వాళ్ళ పెళ్ళింటికి పోయేవారు. అప్పుడు పెళ్లి కల వచ్చేది. పరలోక రాజ్యం కూడా నన్ను తీసుకొని పోవడానికి దిగి రానయుంది. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా, నిద్రపోతున్నావా? సిద్ధంగా ఉండాలి. నేను వెళ్ళాలి, పెళ్లికి ఉండాలి ఆయన రాజ్యములో అనుకునే ప్రతి వ్యక్తి ఏం సిద్ధపాటు అంటే వస్త్రాలు కాదు, రక్షణ వస్త్రాలతో పరిశుద్ధత కలిగి నీవు ఉండాలా. ఇక్కడ యోసేపు పరిశుద్ధత కలిగి ఉన్నాడు. భక్తుడైన పౌలు ఎబ్రీ పత్రిక రాస్తూ అంటాడు, మనం బాగా ఎరిగిన మాట. 12వ అధ్యాయము 14వ భాగము 2వ భాగం 14వ వచనం 2వ భాగములు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అంటాడు. ఎవడు అంటాడు అక్కడ. ఎవరును, ఏ వ్యక్తి పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. మరి బాబు ఎట్లా నీ పరిస్థితి? అంచేత పరిశుద్ధత కలిగి ఉండు. ఏ రికమెండేషన్స్ నడవవు, ఏ కానుకలు చెల్లవు, ఏ డబ్బులు చెల్లవు, ఏ పని చెల్లదు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. నేను చాలా కానుకలు ఇచ్చా, చాలా పనులు చేశా, చాలా ప్రసంగాలు చేశా, చాలా మందికి బాప్తిసం ఇచ్చా, చాలా పెళ్లిళ్ళు చేశా, సంఘం నడిపించా, సంఘాన్ని కట్టా, నేను పాస్టర్ను, ఐఎమ్ ద ఫౌండర్. నో, పప్పులుడుకవు, చెల్లదు. నువ్వెవరివైనాక దేవుడు నీలో చూచేది ఏదో తెలుసా? పరలోక రాజ్యం నీవు నేను మనము వెళ్ళి పెళ్లి విందులో ఉండాలి అంటే నెంబర్ 1 పరిశుద్ధత. ఈ దినాల్లో పెళ్ళిళ్ళంటే బాగా అంగం చేస్తున్నారు, అస్సలు ఉండట్లే. పెళ్లి అంటే అంగం కాదు బిడ్డ, అంగం కాదు. ప్రార్థనలో ఉండాలా, ప్రార్థనాపూర్వకంగా జరగాల. పెళ్లి సాయంత్రం సాదాసీదగా ఇస్సాకు ధ్యానిస్తూ ఉన్నాడు. కుమార్తె ప్రయాణంలో ఉంది, ఆమెకు హల్దీ ఫంక్షన్ లేదు, ఎల్లో డ్రెస్సులు లేవు. నేను చేసే పెళ్లి కనుక హల్దీ ఫంక్షన్ చేస్తే పెళ్లి పందిలకే బయటకు వస్తా.
నేను పెళ్లి దిగిన తర్వాత ఇంకోటి పెళ్లి చేయడు తెలుసా? సీరియస్గా చెప్తున్నా. హల్దీ ఫంక్షన్ చేసినని తెలిస్తే పెళ్లి స్టేజ్ మీద నేను ఉండా. దేవుణ్ణి మెప్పించాల మన జీవితం, మనుషుల మెప్పు కొరకు కాదు. పనికి మాలినోడు డబ్బుల కొరకు ఫోటో వాడు క్రియేట్ చేశాడు, అది అంతే. ఫ్రీ వెడ్డింగ్ షూట్ ఉంటుంది, ఇంకా పనికి మాలిన పని అది. మరి అది ఉన్నాక పెళ్ళి ఎందుకురా నాయన? ఫ్రీ వెడ్డింగ్ ఓ అయిపోయి, ఇక నేనెందుకు వచ్చి నీకు చేసేది? ఏమంటావు? ఇవన్నీ ఈ లోకంలో ఆచారాలు నైనా మంచిది కాదు. కొంచెం రోషం ఉండాలా, కొంచెం భక్తి ఉండాలా, చెప్పుకోవడానికి కొంచెం అవకాశం ఇవ్వాలా. అవి చేస్తేనే కాదు. భక్తితో ఎంత ఘనంగా జరిగిస్తే అంత మంచిది. ఏది ముఖ్యం, ఏది అవసరం, ఏది కావాలి అది చేయాలా. యోసేపుకు ఎన్ని అవకాశాలు వచ్చినవి అన్నిటినీ కాదని భక్తిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈ దినాల్లో పరిశుద్ధ బజార్లో పెట్టి వేలమాడుతున్నాం, అమ్మేస్తున్నాం. లెక్కలు లేవు, పత్రాలు లేవు, పరిశుద్ధత లేదు. పరిశుద్ధత అనే మాట కనబడట్లే. పరిశుద్ధత అంటే తలస్నానమా? పరిశుద్ధత అంటే వైట్ వస్త్రాలా? పరిశుద్ధత అంటే పెళ్లి ప్రాక? పరిశుద్ధత అంటే ఏది? అందరు తెల్లబట్టలు తీసుకొని బాగా పాటలు పాడి పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు అని పాట పాడి చేయడమా? కాదు. అవన్నీ సిస్టమ్ కనుక చేస్తున్నావు. నీ జీవితం పరిశుద్ధమైనదిగా ఉండాలి. దాని అప్పుడే నేను పరలోక రాజ్యానికి వెళ్తాం. వాక్యం చెప్తుంది ఆ మాట. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. పరిశుద్ధత ఉంది యోసేపుకు. దాని రిజల్ట్ ఏంటి? భక్తి యొక్క లక్షణాలు. ఒకటి పరిశుద్ధత కలిగిన యోసేపు జీవితంలో దాని పర్యవస్థానం, దాని రిజల్ట్ ఏంటి అంటే, ఒకటి, అందరికీ ఆయన అధికారి అయ్యాడు. పిల్లల శబ్దం అవుతుంది ఎక్కడైతుంది? మీ పైకి చూసిపో, ఏ పిల్లలో చూడు. ఆ తల్లిదండ్రుల బుద్ధి చెప్తారా? తల్లిదండ్రులకు బుద్ధి లేదా? చిన్న పిల్లలైతే పర్వాలే, బిలో 1 year అయితే పర్వాలే. బిస్కెట్ పెట్టండి వాడి ఆ శబ్దం చేసేవాడికి. రైట్. నెంబర్ 1, పరిశుద్ధత. యోసేపు పరిశుద్ధుడై ఉన్నాడు. పరిశుద్ధుడై యోసేపు ఉన్నాడు గనుక లోకము దూరమయ్యింది, పరలోకము దగ్గరయ్యింది. ఇవి జరుగుతూ ఉన్నప్పుడు దానికి భూలోకములో ఆయన అనుభవించినది ఏది? ఇవేమో పరలోక సంబంధమైనవేయా. మరి భూలోకములో యోసేపుకు దేవుడు కనికరించి పరిశుద్ధతను చూచి ఇచ్చిన అవార్డ్స్ ఏంటంటే, ఒకటి, అందరి మీద ఆయన అధికారి అయ్యాడు. ఇంట్లో యోసేపు ఆఖరివాడు. బట్ యోసేపు పరిశుద్ధతను బట్టి ఐగుప్తు దేశం అంతటికి ఈజ్ ద చీఫ్. ఆయన ఆజ్ఞ లేకుండా ఒక్కటి జరగడానికి వెళ్ళలేదు. అంత పెద్ద హోదా, అంత పెద్ద అధికారం యోసేపుకు రావడానికి ఏంటి కారణం అనగా, ఎక్సెప్ట్ హోలీనెస్, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధతను అలవర్చుకున్నాడు, పరిశుద్ధతను బతకడానికి ఇష్టపడ్డాడు. ఆయన పరిశుద్ధతను హృదయంలో ఉంచుకున్నాడు. పరిశుద్ధతను ఆయన బ్రేక్ చేసుకోలేదు, పాడు చేసుకోలేదని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. మీరు ఒకవేళ ఆదికాండము 41వ అధ్యాయం రాసుకొని ఇంటికి వెళ్ళక చూడండి. 41వ అధ్యాయం 41వ వచనము 42వ వచనము చూస్తే అక్కడ క్లియర్గా రాస్తాడు యోసేపును గురించి. ఆయన దేశం అంతటి మీద అధికారి అయ్యాడు. అధికారి మాత్రమే కాదు, ఆయన 2వ రథం ఎక్కాడు, చేతికి ఉంగరం పెట్టారు, సన్నని నారవస్త్రములను ధరించారు, మెడకు బంగారు గొలుసు వేశారు, 2వ రథం ఎక్కించి ఊరంతా చాటింపు వేస్తున్నారు. ఎప్పుడో తెలుసా? పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనక యోసేపుకు అధికారి అయ్యాడు. నెంబర్ 1, అధికారి అవ్వడము మాత్రమే కాకుండా అడిషనల్గా ఏమయ్యాడో తెలుసా? లక్షలాది మందికి, వేలాది మందికి, కోట్లాది మందికి, ఐగుప్తు దేశం అంతటికి, నాట్ ఓన్లీ ఐగుప్తు, ఈజిప్టు, కనానుకు కూడా ఆయనే ఆధారమయ్యాడు. ఆమేన్. అందరికి బువ్వ పెట్టాడు, అందరికి భోజనం పెట్టాడు, అందరికి ఆహారం ఇచ్చాడు, అందరికి ఆహారం సప్లై చేశాడు. ఏంటి కారణం అంటే, ఎక్సెప్ట్ పరిశుద్ధత నీది నాదే అయితే నీ స్టెప్ ఏమైనా కావచ్చు. యోసేపు ఇంట్లో ఆఖరుడు కదా, ఆఖరివాడు. ముదుసలితనమందు పుట్టాడు యాకోబుకు, ఆఖరివాడే కానీ ఆయనే ముఖ్యుడయ్యాడు. కారణం ఏంటంటే
పైన ఉన్న వారికి పరిశుద్ధత లేదు. దేవుడు చూచిన క్వాలిటీస్ కనబడట్లే. యోసేపులో కనబడింది పరిశుద్ధత. అంచేత దేవుడు ఆయనకిచ్చినదేమనగా, ఒకటి, నాన్న నువ్వే అధికారివి. రెండవది, ప్రజలందరికీ నీవే ఆధారం. నీవే ఆధారం. ఆయనే ఆహారం సప్లై చేస్తున్నాడు. ఆయనే అన్ని నిత్యావసర వస్తువులన్నీ సప్లై చేస్తూ ఉన్నాడు. కనుక ఆయనే ఆధారం. ఆయనే ఆధారం. భక్తికి మొదటి లక్షణం చెప్పండి, పరిశుద్ధత. నెంబర్ 1. రెండవది చూద్దాము, చూడండి. ఇప్పుడు రండి మళ్ళీ యోబు గ్రంథంలో. యోబును చూసాం కదా, యోబులోనికి రండి. 19వ అధ్యాయము, యోబు గ్రంథం 19వ అధ్యాయం. పుస్తకం తిప్పండి, బైబిల్ తిప్పండి, పేపర్లు తిప్పండి, రెఫరెన్స్ తీయడం నేర్చుకోండి. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 19 వర్స్ 25 and 26. 19వ అధ్యాయం 25-26 వచనాలు చదువు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చిక్కిపోయిన తర్వాత శరీరముతో నేను దేవునిని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. గాడ్ ఈజ్ లివింగ్ గాడ్, గాడ్ ఈజ్ లవింగ్ గాడ్, గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. ఎవరు చెప్తున్నారు ఈ 3 మాటలు అంటే, అవసాన స్థితిలో ఉన్న జో, చావు బతుకుల్లో ఉన్న జో, రేపటి రోజు నీది కాదు బిడ్డ అంటున్నప్పుడు ఆయన చెప్తున్న ఈ 3 మాటలు. నువ్వు చెప్పగలవా? ఎందుకు చెప్పాడు ఈయన ఇంత ధైర్యంగా అంటే, ఆయనలో యోబులో కనబడేది ఏంటో తెలుసా? 2వ లక్షణం సహనము. భక్తి ఉంది, భక్తికి సపోర్ట్ సహనము. చాలాసార్లు మనకు భక్తి ఉంటుంది, పేషెన్స్ ఉండదు, సహనం ఉండదు, బస్ట్ అయిపోతాం. పేషెన్స్ చాలా అవసరం, సహనము చాలా అవసరం. సహనము నీదైతే సముద్రాన్ని దాటుతావు. సహనము లేకపోతే ఆ నీటి దగ్గరికే వెళ్ళావు. కనుక సహనం, పేషెన్స్ అనేది చాలా అవసరం మనకు. భక్తి యొక్క 2వ లక్షణం సహనము, పేషెన్స్, ఓర్పు, ఓపిక, సహనము, భరించే విధానము. యోబు గురించి చెప్పుకుంటాం తప్ప యోబులో వచ్చిన ఏకానొస్తే ఆగం. 10 పైసలు అంతా. ఒక 10% యోబులో ఉన్న శ్రమలు మనకొస్తే అమ్మో హైదరాబాద్ అంతా నీ నెత్తి మీదే ఉన్నట్టు అనుకుంటావు, తెలంగాణ అంతా నువ్వే మోస్తున్నట్టు వీలవుతావు. అదేం కాదు. వాక్యంలో ఉన్న మాట ఇంకొకటి ఏంటో తెలుసా? దేవుడంట మనము సహించగలిగినంత శోధననే ఇస్తాడంట. మనం మోయలేనిది ఇయ్యడు. కొంచెం ఇస్తేనే అమ్మో అని చెప్తావు నువ్వు. ఉటిదే. ఎందుకు చెప్తున్నావా మాటలు అంటే, నీకు సహనము లేదు. సహనం ఉంటే భరిస్తావు, ఓర్చుకుంటావు. పోయినది ఎప్పుడో పెళ్లి ప్రసంగంలో గుర్తు చేశాను. సోర చెట్టు అని, పందిరి అని. ద్రాక్ష నీ భార్యని ఫలించు ద్రాక్ష వల్లి అంటాడు కదా. ద్రాక్ష వల్లి అంటే భార్యనేమో ద్రాక్ష తీగ, మరి భర్త ఎవరు? పందిరి. ఓయ్ పందిరి, ఎన్ని సొరకాయలు కాసిన మోయాలోయ్, ఒక్కొక్క సొరకాయ 10 కిలోలు రాబాయి. ఇప్పుడు లేవు అవి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఉండేది. ఇంతెత్తు పందిరి వేస్తే పందిరి నుంచి కిందికి ఆనేది సొరకాయ. పట్టి తీస్తే ఆ సొరకాయ మా అంత ఉండేది. ఇట పట్టుకొని వచ్చేది కడుపుకు మేము. మా ఈడ తలకాయ, దాని చివర అనేది ఇంకో సొరకాయ చివర కింద భూమికి అనేది. అంత పొడుగుండేది, ఇంత లావుండేది. అలాంటి సొరకాయలు ఎన్నైనా మోయాల ఎవరు? ఎన్నైనా కాయాలి ఎవరు? భార్య. అన్ని భర్త అంటావు. భార్య కాయాలా, భర్త మోయాలా. అదే మాధుర్యం. అక్కడ ఉండాల, అప్పుడు ఉండాల సహనం, పేషెన్స్. నీకేం తెలుసు అక్కో, 2 పిల్లలు, నాకు 4. మరి మొయ్యు, నేను 4 అయినా మొయ్యు, 10 మంది అయినా మొయ్యు. యోసేపు తోడబుట్టుల్లో 10 మంది మొయ్యలే అల్లవ్వా వస్తుంది. ఈ దినాల్లో 1-2 మోయలేక చేస్తున్నాం, పెంచలేక చేస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? భక్తి తగ్గింది. వాక్యం సెలవిస్తా ఉంది. కనుక 2వది భక్తి యొక్క లక్షణం సహనం. యోసేపుకు ఆ సహనం ఉంది. మ్యూజిక్. యోసేపుకు సహనం ఉంది. సహనముతో ఏం జరుగుతుంది అంటే, సహనంతో ఏం జరుగుతుందో తెలుసా? సంబంధాలన్నీ నిలుస్తాయి. సహనము నీకైతే సంబంధం నిలుస్తుంది. సహనం లేకపోతే బంధుత్వం కట్ అవుతుంది, చుట్టరికం కట్ అవుతుంది,
నీ అత్తింటికి రాదు, మామింటికి రాడు, బావింటికి రాడు, ఈపురాలింటికి రాదు, తోటికోడలు నిన్ను వలకరియది. ఎందుకో తెలుసా? నీకు సహనం లేదు కనుక. నీకు సహనం ఉంటే అన్నలుంటారు, అక్కలుంటారు, అత్త ఉంటుంది, మామ ఉంటుంది, కోడలు ఉంటారు, పిల్లలుంటారు, పిల్లల పిల్లలుంటారు, ఉమ్మడి కుటుంబం ఉంటుంది. ఇవాళ రేపు పెళ్ళైన వెంటనే తలంబరాలు దులుపుకొని ఏమంటారు? ఏరుబడతా అనడానికి పెళ్ళే చేయొద్దు. నా దగ్గర తీసుకురంటే మీరు తీసుకురా రైత్రి. నేను సపరేట్ పోతా మమ్మీ అనే కొడుకు నీవోడే అయితే వానికి పెళ్ళే చెయ్యకు. ఎందుకు చేయాలి పెళ్ళి? ఎందుకు చేయాలి? అందుకే చేసిన, అందుకే కన్నావా, అందుకే పెంచినవా? పెళ్లి కాగానే భార్యను ఎత్తుకొని ఊరికి ఎంజాయ్ చేయడానికా? కాదు. సహనం కలిగి మనతో సాకిరి చేయడానికి, సహనం కలిగి మనతో భక్తిలో ఉండడానికి, సహనం కలిగి మనతో నేర్చుకోవడానికి. ఈ దినాల్లో అత్త మీద కోడళ్ళు సంసారం చేయట్లే, అందుకే పద్ధతులు నిలబట్లే. తల్లి నేర్పించదా గౌరవం చేసి? అత్తింటనే ఉండదా? ఎట్టొస్తుంది వాడికి కోడలకు మర్యాద, క్రమం, పద్ధతి ఎట్ట తెలుస్తుంది? ఉండాలా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ. యోబుకి ఎంత సహనం! భార్య చెప్పితే కూడా, పిల్లలు చెప్పితే కూడా, ఆస్తి పోతే కూడా, పశువులు చస్తే కూడా, పిల్లలు చస్తే కూడా, ఇల్లంతా పోతే కూడా, ఒళ్ళంతా గుల్ల అయితే కూడా, ఇంటి నుండి వెలివేయబడి పెంటలో కూర్చుంటే కూడా యోబుకు చెప్పాల సహనం. ఈ దినాల్లో ఇద్దరు పని చేయకపోతే కుదరదు. భర్త ఆఫీసు నుంచి 4 గంటలకు వచ్చి భార్య ఆఫీసు నుంచి 5 గంటలకు వస్తే భర్త ఏం చేయాలి? చెప్పిట నువ్వు చెప్పు. మీ ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు, ప్రవీణ్ ఏమన్నాడు చెప్పు, నేను కొడతా. భర్త 6 గంటలకు వస్తుంది, భార్య 5 గంటలకు వస్తుంది. భర్త 5 గంటలకు వస్తాడు, భార్య 6 గంటలకు వస్తుంది. సుంతో చెప్పు, ఏం చేయాలి భార్య? నీ మొగుడు ఏం చేయాలి చెప్పు. చాయ్ పెట్టాలా? అవును, అది నేనేనా అంటే కుదరదు బిడ్డ, కుదరదు. సంసారములో, భక్తిలో, కుటుంబ జీవితంలో సహనం అవసరము. వాక్యం సెలవిస్తా ఉంది. యోబుకు సహనం ఉంది. అందుకే ఎఫెసీ సంఘమును గూర్చి భక్తుడైన యోహాను ప్రకటన గ్రంథాన్ని వ్రాస్తూ అంటాడు చూడు, 2వ అధ్యాయం 2వ వచనం. మేబీ నీ సహనమును నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2:2. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూసారా? నీ సహనమును అని ఆగొద్దు అక్కడ. సహనమును నేను ఎరుగుదును వెంటనే చెప్పాలా, బాగా అర్థమవుతుంది. సహనమును ఎరుగుదును. మన సహనమును దేవుడు చూడాలా. మన సహనము ఫిలిప్పీ పత్రికలు అంటాడు, నీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. నీ సహనం చేయాలి. నేను మంచిదాన్ని, నాకు బాగా ఓపిక ఉంది, నేను బాగా మంచివాన్ని, నా కోడళ్ళు బాగా ప్రేమిస్తే వద్దు మాకు. ఇక కొలుపొద్దు, ఇక సోది వద్దు, ఇక కబుర్లు వద్దు మాకు. నీకెంత సహనం ఉందో నీ కోడలు చెప్పాలా. అత్తను గురించి కోడలు సాక్ష్యం ఇయ్యాలా, కోడలు గురించి అత్త సాక్ష్యం ఇయ్యాలా. ఒకరి ఎదుట ఒకరు కాదోయ్, ఒకరు లేనప్పుడు ఒకరు చెప్పాలి. అది అత్త ముందు కోడలు, నా ముందు ఇద్దరు ఒక ముందుంటే మా అత్త చాలా మంచిది అంకుల్, అది కాదు. అత్త ముఖం చాటుకు కోడలు సాక్ష్యం ఇయ్యాలి, అత్తను గురించి. కోడలు ముఖం చాటుకు అత్త సాక్ష్యం ఇయ్యాలి. నా కోడలు కాదయ్యా బిడ్డ అని చెప్పాలా. అలాంటి వాళ్ళు ఉంటే మీకు నా వందనాలు. వాళ్ళు మన సంఘస్థులైతే ఎంత సంతోషం నాకు. మీకు అదే గాళ్ళ పిల్లలు, గట్లున్నోళ్ళే పిల్లలు. ఆ గుణాలు లేనోళ్ళు పిల్లలు కాదు, వాళ్ళు పిడుగులు. వాక్యం సెలవిస్తా ఉంది. 2వది భక్తి యొక్క 2వ లక్షణం సహనము. సహనం ఉంటే ఏం జరుగుతుంది? యోబు గ్రంథంలో ఉన్నారు కదా బిడ్డ. యోబు గ్రంథంకి వచ్చేసేయండి మళ్ళీ. 22nd చాప్టర్ 21 వర్స్. చాప్టర్ 22 వర్స్ 21 మంచి మాట రాస్తాడు చూడు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. సహనము నీదే అయితే సమాధానం. అయితే ఈ సమాధానము నీదైనప్పుడు ఏం చేస్తా, దాని రిజల్ట్ ఏంటో తెలుసా? పొరుగు వారికి, పక్క వారికి, అందరికి మనం మాదిరి అవుతాము. అది అందరికి మనము మాదిరిగా ఉంటాము. ఎగ్జాంపులరీ లైఫ్ అవసరం. అందరం మాదిరిగా ఉండాలా. ఒకరికి ఒకరము ఎగ్జాంపుల్గా ఉండాలా. వారిని చూసి నేర్చుకో, వీరిని చూసి నేర్చుకో అంటే పిల్లలకి ఎంత కోపమో తెలుసా? పిల్లల్ని తిడినా పడిస్తారు, కానీ ఆ పక్కది చూడు అంటే చాలు కొంత ముక్కు మీద కోపం వస్తుంది. క్యూట్ ఎంత మంచిగా పాడుతుందో చూడు అని
జఫన్య బిడ్డ కీర్తిని అన్నదనుకో, ఆ కీర్తి ముక్కు కోసుకుంటుంది. క్యూటీని మెచ్చుకునేవేంటి అని వాళ్ళ అమ్మ దగ్గర. ఇప్పుడు కీర్తి ఎంత మంచిగా ఉంది చూడు క్యూటీ అని నేను అనుకో, మా క్యూటీ ముక్కు కోసుకుంటుంది. దాన్ని మెచ్చుకోవడం ఏంది అని. అర్థమవుతుంది కదా మీకు? భాష బాగా అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాదు? మనం చేసేదంతా అదే కదా రోజు. ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక సహనము సహనము సహనం ఉంటే ఏమవుతుంది అనగా, సహనము వలన పొరుగు వారికి మనం ఎగ్జాంపుల్గా ఉంటాం, మాదిరిగా ఉంటాం. ఓర్పు నీదే అయితే, సహనము నీదే అయితే, పేషెన్స్ నీదే అయితే, ఓపిక నీదే అయితే మనము ఏం జరుగుతుందంటే చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ మనం మోడల్ అయిపోతాం. యోబు లోకములో ఉన్న వేలాది లక్షలాది మందికి ఆయన ఎగ్జాంపులరీగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు, మోడల్ అయ్యాడు. అప్పుడేం కర్మ, ఇప్పటి వరకు కూడా యోబును గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎవరికైనా శ్రమ కలిగితే, బాధ కలిగితే, దుఃఖం కలిగితే, ఆస్తి నష్టమైతే, అనారోగ్యం చనిపోతే, భార్య చనిపోతే, పిల్లలు చనిపోతే, ఇల్లు గాలిపోతే చెప్పేది ఏంటో తెలుసా? యోబు చూడండి, నాతో కలిసి వేదాంత విద్యను పూర్తి చేశాడు శ్రీనివాస్ నాయక్ అని. నాకంటే దాదాపు ఒక 7 years చిన్నవాడు. నాతో కలిసి ట్రైనింగ్ చేశాడు. బంజారా నుండి రక్షింపబడి పరిచర్య ట్రైనింగ్ అయ్యాడు. బయటకు వచ్చాడు ట్రైనింగ్ ముగించుకొని. నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి పక్షాన సేవ చేశాడు. పెళ్ళి అయ్యింది, 3 పిల్లలు. పెళ్ళయింది. పిల్లలను స్టడీ చేసేసి హయ్యర్ స్టడీస్ కొరకు అమెరికా పంపాడు. హయ్యర్ స్టడీస్ కొరకు అమెరికాలో చేస్తూ 3 years బ్యాక్ జరిగిన సంగతి చెప్తున్నా. 3 years బ్యాక్ జరిగింది. అమెరికాలో స్టడీస్లో ఒకే ఇంట్లో ఉన్నారు. సడన్గా ఆ ఇంటికి అగ్ని ప్రమాదం కలిగింది. పిల్లలందరూ కాలి చచ్చిపోయారు. పిల్లలు లేరు. ఆయన భార్యాభర్త ఉంది. అక్కడికి పోయి వాళ్ళను ఆదరించడానికి వెళ్ళిన పాస్టర్స్ అందరూ చెప్పిన మాట ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు యోబుని చూడయ్యా, మీకేం చెప్పాలి అయ్య గారు, మీరు పెద్దలు కదా, మీకు తెలుసు కదా యోబుకి ఎట్లా జరిగింది చెప్తున్నాం మనం. నిజంగా అది మనకు జరిగితే ఏంటి పరిస్థితి చెప్తున్నాం మనం. కానీ యోబు అలాంటి మాదిరికరంగా ఉన్నాడు. జరిగితే కూడా చెక్కు చెదరలే, విశ్వాసం వమ్ము కాలే, భక్తిలో పడిపోలే, దేవుణ్ణి దూషించలే, దేవునికి దూరం కాలే, సహనము కలిగి పెంట కుప్పలో సహితం కూర్చొని ఉన్నాడు. అంచేత ఏం జరిగింది అంటే అందరికీ మాదిరయ్యాడు. నెంబర్ 1, అన్ని డబ్బులు పొందాడు. నెంబర్ 2, 41వ అధ్యాయం తీయండి. అదే యోబు గ్రంథం 42 చాప్టర్ 42 వర్స్ 12. 10 నుంచి చదివితే బాగుంటుంది. ఇక్కడ 10 కూడా చదువు. 10 చదువు. మరియు అతని స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితి మరలా దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. సహనము కలిగి ఉంటే ఒకటి, లోకమందరికి మాదిరికరంగా ఉంటాం. రెండవది, అన్ని తిరిగి పొందుకుంటాం. ఎంత సంతోషం! అన్ని రెట్టింపు వచ్చేసినవి. 10 మంది పిల్లలు తెచ్చారు. అగైన్ 10 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళంత మంచి పిల్లలు, రెండవసారి వచ్చిన పిల్లలంత మంచి పిల్లలు లోకంలో ఎవ్వరు లేరంట. మన పిల్లలు ఉన్నారు చూడు, పిడుగులు చూసిరమంటే కాల్చొస్తారు. మన పిల్లల్ని మనమే నమ్మకం లేకుండా ఉంది, మనమే నమ్మేటట్లేము. అంత నమ్మక ద్రోహమే, అంత చీకటి పనులే, అంత బెడ్షీట్ కప్పుకొని చేసే పనులే. తెలుసు కదా. చాలా కేర్ఫుల్గా ఉండాలి యంగ్స్టర్స్, పిల్లలు. మనం అందరం వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు 2 దీవెనలు పొందాడు. 2 దీవెనలు. రెండవసారి దేవుడు వారికి అనుగ్రహించిన పిల్లలు చాలా శ్రేష్ఠులు. అన్ని విషయాల్లో చాలా శ్రేష్ఠులు వారు. అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవది సహనం. భక్తి యొక్క లక్షణం, మొదటి లక్షణం చెప్పాలా? రెండవది సహనం. మూడవది చెప్పేసి ముగించేస్తాను, అయిపోయింది. ఇంకో 10 minutes లోపే ముగించేస్తాను. మూడవది దానియేలు గ్రంథం. రైట్, దానియేలు గ్రంథం తీయండి, తిప్పండి. బుక్ ఆఫ్ డానియేల్ చాప్టర్ 3 వర్స్ 79-18 చదవండి. మంచి మాటలు రాస్తాడు అక్కడ. చూడండి, 3వ అధ్యాయము 17వ వచనం. ఇవి దినముగా రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఇన్ కేసు ఒకవేళ రక్షించకపోయినా పర్వాలే, మేము మాత్రం దేవుణ్ణి మొక్కం. చెప్పండి, ఏమో తలంపు ఏంటిదో ఏంటిదో గెచ్చే చెప్పండి.
విగ్రహానికి మొక్కమన్నాడు రాజు. మేము మొక్కం. మొక్కకపోతే మిమ్మల్ని అందరినీ అగ్నిగుండం లేస్తాడు రాజు. అయ్యని ఇప్పుడు చెప్పండి ఏమై ఉంటుంది అమ్మా? ఏమన్నది అనేది గట్టిగా రాదండి బిడ్డ. నష్టమేముంది? తెగింపు. వెరీ గుడ్. తెగింపు 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 లేదా ధైర్యం. అది ఇది బాగా అర్థమవుతుంది. ధైర్యం. ఏంద్రా నీకు ఇంత ధైర్యం అంటారు కదా. ఏందమ్మా నీకు ఇంత ధైర్యం? ఎవరిని చూసుకొని అంటే, అవును నా దేవుని చూసుకొని. ధనం కాదు, మా తల్లిదండ్రులు కాదు, మా పలుకుబడి కాదు, మా ప్రాపర్టీ కాదు. ఏంటి నీ ధైర్యం? ఏంది నీ తెగింపు? దేవుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అంటారు, ఇదానికి సస్యవరం ఒక్క మా గొంతు కోసిన పర్వాలే, లేపి అగ్నిగుండంలో పడేసిన పర్వాలే, మా దేవుడు అగ్నిగుండంలోనే రక్షిస్తాడు. ఇన్ కేస్ రక్షించకపోయినా కాలిపోతాము తప్ప మేము చెయ్యమి పని అంటవా? ఎవరు లేరు ఇక్కడ. ఎవరున్నారు? ఎవరు లేరు. అయిపోయి చేసేయి. అదే మన పని. పాస్టర్లు ఉన్నాడా? పెద్దలు ఉన్నారా? భార్య ఉందా? భర్త ఉందా? తల్లి ఉన్నాడా? తండ్రి ఉన్నాడా? ఎవరు లేరు ఇక్కడ. ఎవరు చూస్తలేరు. దేవుడు చూస్తున్నాడు నిన్ను. దేవుడు చూస్తున్నాడు. దేవునికి మరుగైంది ఏమీ లేదు. నువ్వు ఎక్కడనైనా చేయి, ఏమైనా చేయి, అంత దేవునికి తెలుసు. అక్కడ రికార్డ్ అవుతుంది. ఎక్కడ రికార్డ్ అవుతుంది? ఇక్కడ అయ్యే రికార్డ్ అంతా ఫెయిల్. అక్కడ అయ్యే రికార్డు ఎన్నడూ ఫెయిల్ కాదు. పరలోకములో మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. అందుకే ఇష్టమున్నట్టు ఒర్రక్, నోరుందని ఇష్టమున్నట్టు చెప్పు, ఒర్రక్. ప్రతి మాట రాస్తాడు దేవుడు. ఎన్ని తిడుతున్నావో అన్ని రాస్తాడు. పడక గదిలో కూడా శత్రువును శపించొద్దు. వాక్యం. నోరు తెరిస్తే బూతులే. సాటికి ఎన్ని తిడుతున్నావు? వీడికి వచ్చి మళ్ళీ బత్తి ఎంతలే కారుతుంది పైనుంచి కింది దాకా. ఒకళ్ళొకళ్ళు కొరైతే గాలిస్తే బాగుండు. నాలుకే నవ్వుతున్నావు, అరవలే. నువ్వే తెలుసు నాకు. అందరూ తెలుసు. ఎప్పుడు ఏం మాట తిట్టినావో తెలుసు నాకు. మీరు ఇంట్లో తిడితే నాకు చెవుల రింగ్ అంటుంది. చెవుల రింగ్ సెల్ఫోనా అంటారు కదా. కాదు, నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేంత దమ్ముందా మీకు? లేదు. నాకు తెలుసు. మా అత్త తిట్టిందయ్యా, మా అయ్య తిట్టిందయ్యా, మా అవ్వ తిట్టిందయ్యా, మా బావ తిట్టింది, నా కోడలు తిట్టిందయ్యా. అట్లా ఎవరు చెప్పరు నాకు. నేను ప్రార్థన చేస్తా. కొంచెం ఎందుకో ఆ మనుషుల గురించి కనబడతా ఉంటుంది, కొంచెం అట్లా ఆలోచన వస్తూ ఉంటుంది. వాళ్ళ మీద కొంచెం స్పెషల్ దృష్టి పెడతా, తెలిసిపోతాయి. అది నా టెక్నిక్. నాకు ఎవరు చెప్పరు. సీక్రెట్స్ ఉన్నాయి, నాకు సీసీ కెమెరాలు ఉన్నాయి, నాకు ఇన్ఫార్మర్స్ ఉన్నారు అంట చెప్తాడు. గదే నా మనస్సాక్షి, నా ఇన్ఫార్మర్స్. వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవది భక్తి యొక్క లక్షణం చెప్పాలా? ధైర్యం, తెగింపు. ఎప్పుడైనా తెచ్చేటోళ్ళమే పటు, ఎప్పుడైనా తెచ్చేటోళ్ళమే. తెగింపుగా ఉండాలి భక్తి కొరకు. ఏదో దేని కొరకు తెగిపోవడానికి తెగింపొద్దోయి. బంధుత్వం తెగిపోవడానికి, సంబంధం తెగిపోవడానికి, ఇంకేదో తెగిపోవడానికి తెగింపు కాదు. భక్తి కొరకు తెగింపు. భక్తి కొరకు తెగింపు. ఒకవేళ తెగింపు లేకపోతే, ధైర్యం లేకపోతే దానికి ఆపోజిట్ పదం ఏమో. ఇక్కడ థింక్ చేస్తున్నారు అందరూ. ఎటో పోయినరు అందరు. ఇక్కడ రండి. ఎటో పోయినరు. పిరికితనం. వెరీ గుడ్. మా చెల్లూరికి వచ్చింది నాతో పాటు. పిరికితనం ఉంటే మంచిది కాదు. పిరికితనం ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి పోరో. పందలమో, ఓ పందలమా, పిరికితనం ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి పోరు. పిరికితనం ఉన్నోళ్ళు పరలోక రాజ్యానికి పోరు. ప్రకటన గ్రంథం తీయండి, 21వ అధ్యాయం. 21వ. అందరికీ ఉంది పిరికితనం. అదే అందుకే నమ్మొస్తుంది నాకు కూడా. మా ఇంట్లో అందట్లో 5 ఉంటే 5 బాగా భయపడ్డాను నేనే. కానీ ఇప్పుడు అందరికంటే ధైర్యవంతుణ్ణి నేనే. ఎట్లొచ్చింది ధైర్యం అంటే? వాక్యమును బట్టి వచ్చింది. దేవుని నమ్ముకున్న తర్వాత వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు కనీసం బయటికి బాత్రూమ్ వెళ్ళడానికి మా అమ్మ నాతో రావాలి. అమ్మ రాయే, అది వచ్చి నిలబడితే నేను బాత్రూమ్ పోయేటోని. అంత భయం. మధ్యరాత్రి బండి వేసుకుని హైదరాబాద్ తిరిగి వస్తే ఇప్పుడు అందరు గురకబెట్టి నిద్రపోతుంటారు. మధ్యరాత్రి 1 గంట 2 గంటలకు సమాధులకు పోయి ప్రార్థన చేయపోయాయంటే చేస్తా. నువ్వు దూరం ఉండి సీసీ కెమెరా పెట్టు, నేను చేస్తా. పోయి సమాధులు పోతావా? నువ్వు పొమ్మనట్లే, నేను మిమ్మల్ని సమాధులకు పొమ్మనట్లే. కానీ దేవుని కొరకు ధైర్యం అవసరం. అక్కడ అంటాడు ప్రకటన గ్రంథం 21:8 వచనము కదా. నువ్వే చదువుతున్నావు. పోయి పిరికివారును చాలు పరలోక రాజ్యం చేరరు అని ఉంది అక్కడ. లీస్ట్ అంత ఇచ్చాడు అనుకోండి, మనకు టైం లేదు. అంచేత పిరికితనాన్ని వదిలి
ధైర్యాన్ని పుంజుకోవాలా, ధైర్యాన్ని సొంతం చేసుకోవాలా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకు ధైర్యం ఉంది కనుక ఏం జరిగింది అంటే, ఒకటి, శత్రువులు ఓడిపోయారు, మిత్రువులు గెలిచారు. మిత్రువులు గెలిచారు, శత్రువులు ఓడిపోయారు. ఎవరు శత్రువులు? బబులోను రాజు సైన్యం అంతా ఓడిపోయింది. ఎవరు మిత్రువులు? దానియేలు మిత్రువు గెలిచాడు. ఇది జరిగిన తర్వాత దానియేలును తీసుకొని వెళ్ళి ఎక్కడేశారు? మా ఇంట్లో వేశాడు. ఎక్కడేశారు? సింహాల బోన్లో. ఆయన గెలిచాడు. అది మనది భక్తి ధైర్యమే. అయితే శత్రువులు ఓడిపోతారు, మన మిత్రువులు గెలుస్తారు. మనం గెలుస్తాము, వారు గెలుస్తారు. అది షడ్రక్ మెషక్ అబేద్నెగోలు గెలిచారు, వారి మిత్రుడు దానియేలు ఆయన గెలిచాడు. వీళ్ళే గనక ధైర్యం చెడిపోతే వీళ్ళు పోయేవాళ్ళు, ఆయనే పోయేవాడు. దేవుని నామం బయటకు వచ్చేది కాదు. దీని రిజల్ట్ ఏం జరిగింది అంటే, అదే 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 26వ వచనములో అంటారు, లోకంలో ఉన్న వారందరికీ దేవునిని చూపించారు. వీళ్ళు ధైర్యముతో దేవునిని చూపించారు. 26వ అధ్యాయం 3వ అధ్యాయము 26వ వచనములో 3వ అధ్యాయం 28లో దేవునినే చాటించారు. అది 2. 26లోనేమో చూపించారు దేవుడు, ఆయనే దేవుడు అని చూపించారు. 28వ అధ్యాయంలో ఆయనే దేవుడు అని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? పాస్టర్ కాదు, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కాదు, యేసు దేవుడు కాదు, యెహోవా దేవుడు కాదు అన్న నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు ఆయనే దేవుడు అని ప్రకటించాడు. అది కావాలి ఈ దినాల్లో. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, నా తోటి విశ్వాసులారా, మీకు ధైర్యం ఉన్నప్పుడు భక్తిలో 3 లక్షణాలు. భక్తి 3 లక్షణాలు. భక్తి యొక్క 3 లక్షణాలు. నెంబర్ 1 పరిశుద్ధత, నెంబర్ 2 సహనము, నెంబర్ 3 ధైర్యం. ఆ లక్షణాలను సొంతం చేసుకుందాం. దాని వలన వచ్చే దీవెనలను లోకములో అనేకుల కొరకు చూపించి దేవుణ్ణి మహిమపరుస్తాము. భక్తి లక్షణాలు కలిగి మన భవిష్యత్తు జీవితంలో మనమందరము బ్రతుకుతూ ముందుకు సాగుదుము గాక. తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచుదాము, కళ్ళు మూసుకుందాం, తీర్మానం చేసుకుందాం. భక్తి లక్షణాలు, యాటిట్యూడ్స్ ఆఫ్ గాడ్లీనెస్, యాటిట్యూడ్స్ ఆఫ్ దైవికమైన లక్షణాలు, దైవ లక్షణాలు, దేవుని లక్షణాలను సొంతం చేసుకుందాం. ఆ లక్షణాల్లో నుండి మనం వెళ్ళగలిగితే మంచిది. నెంబర్ 1 హోలీనెస్, పరిశుద్ధత. నెంబర్ 2 పేషెన్స్, సహనము. నెంబర్ 3 డేర్నెస్, ధైర్యము. సొంతం చేసుకుందాం. ఈ యాటిట్యూడ్స్ కలిగి మనం బ్రతుకుదాము. వీళ్ళ కొరకు దేవుడు చూస్తున్నాడు పరలోకము నుండి. ఇలాంటి లక్షణాలు భూలోకములో కలరా అని దేవుడు పరలోకము నుండి తొంగి చూస్తూ ఉండగా వారి కంట నీవు కనబడితే నీకెంత మంచిది, ఎంత ఆనందం, ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఆ లక్షణాలను సొంతం చేసుకున్న వారముగా ముందుకు సాగగలిగితే దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికి కీర్తి. తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, సృష్టికర్తవైన మా దేవ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. భక్తి లక్షణాలను మా గమనములోనికి తీసుకుని వచ్చారు ప్రభు, మీకు స్తోత్రాలు. మీ భక్తులు, మీ బిడ్డలు, మా పితరులు కలిగినట్లు పరిశుద్ధత, సహనము, ధైర్యము కలిగి మీ కొరకు మేము బ్రతుకుట కొరకు, మీ బిడ్డలముగా జీవించుట కొరకు కృపనుంచమని వాక్యం వినిన మా ప్రియులందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆన్లైన్లో హాజరవుతున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు, రికార్డెడ్ మెసేజెస్ వింటున్న వారందరిని బట్టి కూడా స్తుతిస్తూ, బిడ్డలందరూ కూడా మీ పిల్లల వలె మేమందరం వర్ధిల్లినట్లు కృపనుంచమని, చాలిన దేవుడవుగా మిమ్మల్ని మీరు రుజువుపరుచుకొనుమని స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృప కలిగిన స్థలకు అప్పగిస్తూ, భక్తిని నాశనము చేసే, భక్తిని భంగము చేసే క్రియలన్నిటినీ మీరు లయపరిచి భక్తిలో మేము నిత్యము వృద్ధి పొందినట్లు కృపనుంచమని, బిడ్డలందరూ తిరిగి వెళుతూ ఉండగా క్షేమమును ప్రసాదించమని, మీరు అక్కడ కొరకు బిడ్డలందరినీ ఆయత్తపరచుమని స్తుతి, కృతజ్ఞత, స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.